జోహో ఫౌండర్ అయినటువంటి శ్రీధర్ వెంబు గారు రీసెంట్‌గా ఈ లే ఆఫ్స్ ఎందుకు జరుగుతున్నాయి? అసలు ఏఐ ఎంతవరకు కారణం ఈ లే ఆఫ్స్‌కి అనే దాని మీద కొన్ని స్టేట్మెంట్స్ అయితే చేశారు. హలో ఎవ్రీబడి. వెల్కమ్ టు టాగీ 45. మీరు గనుక ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మెటా, ఒరకెల్, సిస్కో, అమెజాన్ లాంటి కంపెనీస్‌లో చాలా వరకు అయితే లే ఆఫ్స్ అయితే జరిగాయి. ఈ లే ఆఫ్స్ అన్నిటికి కారణం ఏఐయేనా అనే దాని మీద వెంబు గారైతే 3 స్టేట్మెంట్స్ చేశారు. వెంబు గారి ప్రకారం ఏఐ ఆపరేషనల్ కాస్ట్ చాలా ఇంక్రీజ్ అయిపోయాయి. మీరు చూసినట్లయితే ఏఐ సర్వర్ అండ్ హార్డ్‌వేర్ 200% నుంచి 300% వరకు ఇంక్రీజ్ అయింది ఇయర్ ఆన్ ఇయర్. ఈ కాస్ట్ అంతా కంపెనీస్ మీద పడుతుంది. ఎప్పుడెప్పుడైతే ఇంత భారం కంపెనీస్ మీద పడుతుందో, ఆపరేషన్ కాస్ట్ అనేది చాలా ఎక్కువైపోతది. కంపెనీస్ ఈ భారాన్ని తగ్గించుకోవడం కోసం ఎంప్లాయీ హెడ్ కౌంట్‌ని తగ్గిస్తున్నారు. దీనివల్ల ప్రాఫిట్ బుకింగ్ అండ్ కంపెనీస్ ఆపరేషనల్ కాస్ట్ తక్కువగా చూపించొచ్చు. సో, పబ్లిక్‌గా లిస్టెడ్ అయ్యుండే కంపెనీస్‌కి ఇలా చేయడం చాలా వరకు ఇంపార్టెంట్. ఎందుకంటే అది నెగెటివ్‌గా ఇంపాక్ట్ అవుతది. వాళ్ళ స్టాక్ మీద అండ్ వాళ్ళ కంపెనీ పెర్ఫార్మన్స్ మీద. అండ్ ఒక ఎల్ఎల్ఎంని ట్రైన్ చేయాలి అంటే ఎంత ఎఫర్ట్ పడుతుందో తెలుసా? ఆ ప్రాసెస్ అంటే ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఎల్ఎల్ఎం అనేది ఎలా తయారు చేస్తారు అనేది తెలుసా? ఒకవేళ మీకు తెలియకుండా ఉంటే నేనిక్కడ ఒక వీడియో అటాచ్ చేశాను. వెళ్లి చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి గ్లోబల్ ఎకనామిక్ కండిషన్ ప్రస్తుతం చాలా బ్యాడ్‌గా ఉంది. ఏ ఇన్వెస్ట్‌మెంట్ అయితే కంపెనీస్ ఏఐ మీద చేస్తున్నారో, ఈ ఇన్వెస్ట్‌మెంట్ అంతా లాంగ్ టర్మ్ ట్రాన్సిషన్ కోసం చేస్తున్న ఫస్ట్ స్టెప్ లాగా కనిపిస్తుంది అనే విధంగా అయితే అని చెప్పారు. ఇంకా థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి కోడింగ్ వస్తే జాబ్ వచ్చేస్తది అనే రోజులు పోయాయి. ఎందుకంటే మనకున్న ఏఐ టెక్నాలజీ కోడింగ్ చాలా చేస్తుంది. అండ్ హైలీ ఎఫిషియెంట్‌గా కూడా వర్క్ చేస్తది. సో, డీప్ డొమైన్ నాలెడ్జ్ అలాగే డీప్ ఇండస్ట్రియల్ ఎక్స్‌పర్టీస్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అదే జాబ్ సెక్యూరిటీ అండ్ అదే జాబ్ స్టెబిలిటీ ఇస్తుంది అని చెప్పేసి వెంబు గారైతే థర్డ్ స్టేట్మెంట్‌ని చేశారు. సో, కన్‌క్లూజన్ ఏంటి అంటే వెంబు గారి ప్రకారం ఏ ఏఐ ఇన్వెస్ట్‌మెంట్ అయితే జరుగుతుందో, ఆ ఏఐ ఇన్వెస్ట్‌మెంట్ ప్రస్తుతం అయితే హ్యూజ్ ప్రాఫిట్స్ అలాగే ఎక్కువ రెవెన్యూ అయితే జనరేట్ చేయడం లేదు. ఈ ఫైనాన్షియల్ ఇంబాలన్స్ ఏదైతే ఉందో, ఇది బ్యాలెన్స్ చేయడం కోసమే కంపెనీస్ ఎంప్లాయీ హెడ్ కౌంట్‌ని తగ్గించి ఏఐ లే ఆఫ్స్ అని ఫ్రేమ్ చేస్తున్నారు అనే విధంగా అయితే వెంబు గారైతే చెప్పారు. మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి గైస్. థాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ.